ఈరోజు మీ అందరితో కలిసి మాట్లాడడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ రీజియన్ ఆల్ డిపో మేనేజర్స్ తోటి ఆఫీసర్స్ తోటి పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకోవడం జరిగింది. సాయంత్రం వర్క్షాప్ చూసిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే లేట్ కూడా అయింది, చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న కొద్ది విషయాలు ఏంటంటే, ఆర్టీసీ అనేది ప్రజల కోసం ఉన్నటువంటి సంస్థ. ప్రతినిత్యం మనం సుమారుగా 60 లక్షల మంది ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తున్నాం. పబ్లిక్ తో ఇంత లార్జ్ స్కేల్ లో ఇంటరాక్షన్స్ ఉండేటువంటి సంస్థ మనకి ఉండదు. అలానే మన సంస్థలో కూడా ఎంప్లాయీస్ కి చాలా ఇంపార్టెంట్ ఇది ఉంది. 54,000 ఎంప్లాయీస్ ఉండడం అనేది ఈ సంస్థకి ఒక గొప్ప శక్తి. అయితే ఆ శక్తిని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా ఆధారపడతాయి. ప్రధానంగా మనకు డ్రైవర్లు, కండక్టర్లు అంటే ప్యాసింజర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఫస్ట్ కనపడేది వాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళ పైన మన ఇమేజ్ మొత్తం, ఆర్టీసీ ఇమేజ్ అంతా కూడా వాళ్ళ పైన ఆధారపడి ఉంటుంది. సో డ్రైవర్స్, కండక్టర్స్ ఎప్పుడు కూడా ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్యాసింజర్స్ కి ఎలా బాగా సేవ చేయొచ్చు, వాళ్ళు మన బస్సులో ప్రయాణం చేసిన తర్వాత సంతృప్తిగా మళ్ళీ ఇంకోసారి హ్యాపీగా మన బస్సు ఎక్కే విధంగా ఎలా మన ఉద్యోగం నిర్వర్తించవచ్చు అనే దానిపైన మనం ఆలోచించుకుని పని చేసుకోవాలా. ప్యాసింజర్ సేఫ్టీ గురించి నేను మళ్ళీ చెప్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా చూస్తే మనకు సుమారుగా 320 మంది ప్రాణాలు కోల్పోయారు ఆర్టీసీ బస్సు ఇన్వాల్వ్ అయినటువంటి యాక్సిడెంట్స్ లో. కొన్ని కేసుల్లో వాళ్ళతో కూడా ఉంటుంది, కాదని నేను అంటలేదు, కానీ మనం జాగ్రత్త పడితే చాలా ప్రమాదాలు మనం నివారించుకోవచ్చు. అంటే ఒక 7 గంటలు జర్నీ చేసినప్పుడు సహజంగానే కొంత అలసట ఉంటుంది డ్రైవర్కి, మనం అర్థం చేసుకోవాలి, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి మన వృత్తిగా మనం ఎంచుకున్నప్పుడు ఆ వృత్తిలో ఎలా బాగా చేయాలి అనే దానిపైన మనం ఫోకస్ పెట్టక తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రిస్క్ ఫేస్ చేస్తారు. పోలీస్ జాబ్ లో ఒక రిస్క్ ఉంటుంది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు. మావోయిస్ట్ వైలెన్స్ లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ మీద దాడులు జరిగినాయి, ల్యాండ్ మైన్స్ పేచి ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకున్న రిస్క్ అది. సో నేను ఆ ఉద్యోగం చేస్తూ నేను దానిపైన నేను కంప్లైంట్ చేయలేను. అది నా ఉద్యోగంగా నేను చూస్ చేసుకున్నా. ఒక పోలీస్ అధికారిగా నా డ్యూటీలో అది నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. మన సైనికులు ఎక్కడో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్లో మరి ఎంతో అననుకూల వాతావరణ పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నారు. అక్కడ -30 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ ఉంటాయి, ఉండటానికి ఏమి ఉండదు. బయటకు వస్తే మంచు ఉంటుంది, మోకాళ్ళ లోతు స్నోలో వాళ్ళు పోవాల్సి వస్తుంది. అలాంటి వాతావరణంలో పనిచేస్తారు. అక్కడ డ్యూటీ చేస్తున్న వాళ్ళకి 6 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చే అవకాశం ఉండదు. సో వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఎవరి జాబ్ లో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మనం అది చూస్ చేసుకున్నాక దానిలో మనం బెస్ట్, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని విధి నిర్వహణలో ఒక 50 మంది ప్రయాణికుల ప్రాణాలు మన చేతిలో ఉన్నాయనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా డ్యూటీ చేసినట్లయితే మనం ఎంతో మందిని కాపాడిన వాళ్ళు అవుతాం. నిన్ననే మనం చూసారు కొండగట్టు దగ్గర ఏం జరిగిందని, 63 పీపుల్ డైడ్. నిన్న కర్ణాటకలో కూడా ఒక చోట కాలువలో పడి మళ్ళా సుమారుగా 15 మంది అక్కడ చనిపోవడం జరిగింది. అంతకుముందు మనం యూపీలో, హిమాచల్లో కూడా ఇలాంటి ఈ మధ్య కాలం మనం చూసేవన్నీ కూడా. అంటే ఎక్కడ లాంటి జరిగినా కూడా మనం వెంటనే దాని నుంచి నేర్చుకోవాలి. మనం తప్పులు చేయనక్కర్లా, వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా దాని నుంచి నేర్చుకోవాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం తప్పులు చేయకుండానే మనం నేర్చుకొని మన పనితీరు మెరుగుపరిచేది ఫీల్ అవుతుంది. కాబట్టి తాగి వెహికల్ నడపడం కానీ, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఎందుకంటే స్పీడ్ గా పోతున్నప్పుడు ఒక సెకండ్ లోనే మన బస్సు చాలా దూరం వెళ్తుంది. ఒక 90 కిలోమీటర్ స్పీడ్ లో పోతున్నప్పుడు ఒక సెకండ్ లో 25 మీటర్లు వెళ్తుంది. ఇలాంటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొంచెం ఏమరపాటు కూడా తర్వాత మనం దిద్దుకోలేని తప్పుకి దారి తీయవచ్చు. సో అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయండి. మలుపులు ఎట్లాంటివి వచ్చినప్పుడు అటు నుంచి వాహనాలు రావట్లేదు అనుకొని మీరు స్పీడ్ గా పోవద్దు. జంక్షన్ వచ్చినప్పుడు కూడా సడన్ గా అవతల పక్క నుంచి రావచ్చు. మన రోడ్ డివైడర్స్ పైన మనం మొక్కలు నాటుకొని అందంగా కనపడాలని చెప్పేసి మనం మంచిగా పెట్టుకుంటున్నాం. సో సడన్ గా వచ్చినప్పుడు మనకు తెలియదు. సో
సో మనం 70-80 కిలోమీటర్ స్పీడ్ తో మనం వెహికల్ డ్రైవ్ చేస్తుంటే సడన్ గా అవతల పక్క నుంచి వాహనం వచ్చిందంటే యాక్సిడెంట్లు అవుతాయి. రీసెంట్ గా చూసాం మనం వైజాగ్ లో ఇంజనీరింగ్ జంక్షన్ ఇలా జరిగింది. 73 కిలోమీటర్ స్పీడ్ లో మన వాహనం కూతున్నప్పుడు కారు సడన్ గా రావటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నిత్యం కూడా ఇలాంటి మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం జాగ్రత్త పడటం వల్ల, పనిలో అప్రమత్తంగా ఉండటం వల్ల మనం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసుకోదగ్గ ప్రమాదాలు అన్నమాట. సో ఈ విషయంలో అందరూ కూడా డ్రైవర్ సోదరులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండి ప్రమాదాలు నివారించేందుకు 100% ఎఫర్ట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కండక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రయాణికులతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది మీరు, వారితో మాట్లాడతారు. డైలీ ఒక 3 నుంచి 5 రోజులతో మీరు మీ డ్యూటీ అవర్స్ లో మీరు ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం మీకు వస్తుంది. మన బస్సు ఎక్కేవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది, మరి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలాంటి వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు తిరగకపోవచ్చు, ఒక ఊరికి వెళ్ళాల్సి ఇంకో బస్సు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ బస్సు వెళ్ళలేదని తెలిస్తే గవకాలు దిగిపోయే ప్రయత్నం చేస్తారు. అలా చేస్తూ కూడా ప్రమాదాలు పోయే సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు హాస్పిటల్కి పోతున్న వాళ్ళు అనారోగ్యంతో ఉండి మన బస్సు ఎక్కుతారు. అలాంటప్పుడు కొంచెం మనం ఒక సేవ మనం చేసేది మనం గమనించినట్లయితే, దృష్టిలో మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మన పట్ల వాళ్ళు వ్యవహరిస్తారు. అలానే ఎవరైనా వికలాంగులు లేకపోతే స్త్రీలు వచ్చినప్పుడు, స్త్రీలు అంటే కొన్ని సీట్లు మనం వాళ్ళ కోసం పెట్టుకున్నాం. ఇందాక నేను డిస్కషన్ చెప్పారు, కొన్నిసార్లు మనం చెప్తే కూడా అక్కడ మగవాళ్ళు కూర్చొని మేము లెగవం, మీరు మగవాళ్ళ సీట్లు ఆడవాళ్ళు కూర్చొని వాళ్ళని లేపండి, మేము అట్లా కూర్చుంటాం అని చెప్పి అంటారు. అట్లా అంటే మనం ముందు మన పనిలో మనం అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు కూర్చునే సీట్లు ఆడవాళ్ళకి మాత్రమే, మిగతా సీట్లు ఎవరైనా కూర్చోవచ్చు. అది మగవాళ్ళ కోసం కాదు, మగవాళ్ళకి రిజర్వ్డ్ కాదు. సో ఆ విషయం మనం చెప్పగలుగుతారు. అలానే ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్ వచ్చి వాళ్ళు ఉంచోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అయితే మనం చెప్పేప్పుడు మనం కూడా దాన్ని ఏదో డిమాండ్ చేసినట్టే చెప్తే వాళ్ళు కూడా అఫెన్స్ ఫీల్ అవుతారు. అందరి ముందు మనం నువ్వు లే ఇక్కడ ఎందుకు కూర్చున్నా అనాల్సిన అవసరం లేదు. ఖాళీగా ఉంది కాబట్టి కూర్చున్నాడు, ఆయన కూడా నిలబడలేక కూర్చున్నాడు, తప్పలేదు. మనం చెప్పొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ మీరు కూర్చున్నారు కానీ ఇప్పుడు ఆ సీటు వీళ్ళకి కేటాయించబడింది, వాళ్ళు వచ్చారు, దయచేసి మీరు వేరే చోట సర్దుకోని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, కోఆపరేట్ చేస్తారు. అలా కాకుండా నీకు కళ్ళు కనపడలేదా, ఎక్కడ కూర్చున్నావు, ఆడవాళ్ళకి ఇచ్చిన సీట్లు ఎందుకు కూర్చున్నావు అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. దానివల్ల సమస్యలు వస్తాయి. అలా మనం రుబాబుగా చెప్పినప్పుడు వాళ్ళు నువ్వేం చేసుకుంటావు చేసుకునే పరిస్థితి వస్తున్నాం. ఇది చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఒక చోట ఒక కంప్లైంట్ వచ్చింది, ఒక లేడీ కండక్టర్ ఆమె టికెట్ ఇచ్చినాక చేంజ్ ఇవ్వలేదు, ఆమె మళ్ళీ అడిగారు. ఆయన అందరి ముందు ఆమెని ఒక దొంగలాగా చిత్రీకరించి ఆమె బ్యాగ్ ని చెక్ చేసి నేను ఇచ్చేసాను అది ఇది అని చెప్పి మాట్లాడితే ఆమె చాలా బాధపడి తర్వాత ఒక లెటర్ రాసింది. నాకు ఎంత అవమానం అనిపించిందంటే నేను బస్సు నుంచి దూకేద్దాం అనుకున్నాను, అందరి ముందు నాకు దొంగలాగా నాతో వ్యవహరించారు. ఒక తాగుబోతు ఇంటికి వెళ్ళి భార్యతో ఎలా మిస్బిహేవ్ చేస్తాడో ఆ రకంగా బస్సులో అందరి ముందు నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు. అంటే ఇట్లాంటివి చదివినప్పుడు మళ్ళీ మనకు కూడా బాధేస్తుంది. అది అవకాశం మనం ఇవ్వకూడదు. భార్యతోనైనా సరే తాగుబోతూ మిస్బిహేవ్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు, తప్పు. అలాంటిది ఒక ప్రయాణికురాలి పట్ల మనం మన బస్సులో ఎక్కినందుకు మనం ఇట్లా బిహేవ్ చేస్తే అందరి ముందు ఆమె ఎంత అవమానం ఫీల్ అయింది. ఆమెకి చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆమె కూడా మరీ ఇదేం కాదు, విలువలేని వ్యక్తి కాదు అని చెప్తాంది. నా దగ్గర 50 రూపాయల నోట్ లేదు, కావాలంటే మీరు చూసి తీసుకోండి ఉంటే అని చెప్పేసి, అయినా కూడా అట్లా మాట్లాడేసరికి ఆమె అంత హర్ట్ ఫీల్ అయింది. సో ఇలాంటివన్నీ కూడా మనం దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మన వల్ల ఇలాంటివి కాకూడదు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళతో ఎప్పుడు మర్యాదగా ప్రవర్తించండి. ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే మనం చేసి లగేజ్ ఎత్తి పెట్టడంలో సహాయపడినట్లయితే దే విల్ ఫీల్ హ్యాపీ. కొన్నిసార్లు మనం ఫారిన్ కంట్రీస్ పోతే కూడా లగేజ్ ఎక్కువ తీసుకుని పోతే వాళ్ళు ఒక చేస్తారు, తోటి ప్యాసింజర్ చేస్తాడు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికొకరికి నమ్మకం పెరుగుతుంది, మనుషుల పైన, మానవత్వం పైన. వాళ్ళు ఇంకో చోట మనకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. నాకు ఎవరో గుర్తిన వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను కూడా ఇంకో గుర్తిన వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనేటువంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అలా కాకుండా మనం ప్రతి ఒక్కరిని ఒక కాంపిటేటర్ గా, ఒక శత్రువుగా చుట్టూ మొలేసామంటే అంతా ఎవరికి వాళ్ళు అయిపోతారు. అండ్ అది మనలాంటి సంస్థలో అది పనికిరాదు. నిత్యం డీల్ చేసేది సో మెనీ పీపుల్ తోటి. కాబట్టి మన దగ్గర ప్రజల్ని మనం ఏర్పాటు పెట్టుకోవడం, ప్రజల అభిమానం పొందడం చాలా చాలా ముఖ్యమైనది.
గ్యారేజ్ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే మరి మీ పేరు కూడా చాలా బాధ్యత ఉంది. మీరు వెహికల్స్ ని సరిగా మెయింటైన్ చేస్తేనే మన డ్రైవర్లు కండక్టర్లు వాహనాలని సేఫ్ గా మళ్ళీ వెనక్కి తీసుకుని రాగలుగుతారు. పంక్చువాలిటీ మెయింటైన్ చేయగలుగుతారు. పంక్చువాలిటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రజలు మనకు చెప్పేది ఏంటంటే బస్సులు సమయానికి రావు, ఎప్పుడు వస్తుందో తెలిసి మేము వెయిట్ చేస్తాం, అది రాక మేము వేరే మార్గాల్లో వెళ్ళిపోతున్నాం. మన ఈ మధ్య మీరు చూస్తున్నారు పేపర్లో, ఈవెన్ ఆటో వాళ్ళు కూడా మన యాప్ ఉంది కాబట్టి మన బస్సులను ట్రాక్ చేసుకుంటూ ఎక్కడుందో తెలుసుకుని ఆ ప్రకారం మన ముందుకు ప్యాసింజర్ తీసుకుని పోతున్నారు. అంటే మరి ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తికి అంత తిరిగి ఉన్నప్పుడు, అంటే మన పబ్లిక్ డొమైన్ ఉంది కాబట్టి ఎవరికైనా అందుబాటులో ఉంటుంది తప్పట్లా, కానీ వాళ్ళు వాళ్ళ జీవనానికి ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మనం కూడా మన పనులు అదే విధంగా మెలకు ప్రవర్తించాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం టైంకి వెళ్తే ప్రజలు మన కోసం వెయిట్ చేస్తారు, మనం టైం పాటించకపోతే వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు, వెళ్ళిపోతారు. అందుబాటులో ఉన్న ఆటోకి వెళ్ళిపోతారు. 2 నిమిషాలు బస్సు కనపడుతున్నా కూడా వాళ్ళు వేరే దాంట్లో ఎక్కేసి వెళ్ళిపోతారు. కాబట్టి లాయల్టీ అనేది, ఆ అభిమానం అనేది ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళు కూడా అవసరమైతే మన కోసం వెయిట్ చేసి, లేదు ఆర్టీసీ బస్సులు మా కోసం ఉన్నాయి, మా బస్సు ఇది, మేము బస్సులు ఎక్కుతాం అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంది. ఇలాంటివన్నీ మనం గమనించాలా. మీకు డైలీ వచ్చేటువంటి ఆర్టీసీ లాంటి కంప్లైంట్స్ విషయంలో శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు బస్సుల్ని చక్కటి కండిషన్ లో పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మీ అందరికీ ఇందాక కూడా చెప్పారు, ఉద్యోగ భద్రత విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. నిబద్ధతతో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తే ఎవరిపైన ఏం కూడా వారదు. ఎలాంటి సమస్య వచ్చినా అందరూ అందుబాటులో ఉన్నాం. చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టినా, SMS పెట్టినా, ఫోన్ కాల్ చేస్తే కూడా స్పందించి ఎవరితోనైనా మాట్లాడేటువంటి వీలు కల్పించారు. రోజు 15-20 మంది మన దగ్గర కూడా వచ్చి నాకు డైరెక్ట్ కలిసి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. వాటిల్లో న్యాయంగా ఇమ్మీడియట్ గా చేయాల్సి ఉంటే అప్పటికప్పుడే వాటిని ప్రకటించే దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. కొన్నిసార్లు కొన్ని మనం చేయలేని ఉంటే చాలాసార్లు వస్తున్నారు. ఇప్పుడు 1995లో పనిష్మెంట్ ఇచ్చారు, 2001లో పనిష్మెంట్ ఇచ్చారని. అంత పాత కేసులు తిరిగి తవ్వడం అనేది సాధ్యం కాదు. నేను కూడా చెప్తున్నాను, సారీ అది చేయకూడదమ్మా, నాకు కూడా అధికారం లేదు. అంటే అంత పాత కేసులు తవ్వడం వల్లేస్తే ఒకప్పుడు మన దగ్గర సంవత్సరానికి సుమారుగా 40,000 ఛార్జీలు ఇచ్చేవాడు గవర్నమెంట్ దాకా. అంటే ఒక 10 ఏళ్ళు తీసుకుని 4 లక్షలు అవుతాయి. నాకు ఇంకా వేరే పని ఉన్నది. సో అంత చేయకూడదు, పైగా నేను కూడా చేయకూడదు. ఆ టైంలో అది అయిపోయింది. కొంతమంది రిటైర్ అయిపోయారు. సో ఇప్పుడు సర్వీస్ ఉన్న వాళ్ళకి నేను తీసేస్తే రిటైర్ అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా అన్ని అనుభవించారు కదా. సో అందుకోసం దేనికైనా ఒక టైం లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. కరెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు ఏదైనా అన్యాయం జరిగితే తప్పకుండా అందుబాటులో ఉండి ఎప్పుడు కావాలంటే మీరు సంబంధించుకోవచ్చు, తప్పలేదు. మరీ గోల్డ్ కేసు అయితే దాన్ని ఇప్పుడు సరి చేయడం నాకైనా నా పరిధిలోకి రావడం కష్టం. అలానే కొన్ని అదర్ ఎస్ఆర్ కేసు, ఇట్లాంటి పెన్షన్ కేసులు పాత ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. 2015 నుంచి పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు దాంట్లో పురోగతి సాధించినప్పటికీ ఇంకా